ప్రైజ్ ద లార్డ్. దేవుడి వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుని బిడ్డలారా, కీర్తనలు 32వ అధ్యాయము 6-7 వచనాలు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా వారి మీదికి రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. దేవుని నామమునకు స్తోత్రములు. దేవుని బిడ్డ, విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. ఎంత గొప్ప విశ్వాసం చూడండి భక్తునికి. ఎంత గొప్ప ప్రమాదం వచ్చినా, ఎటువంటి తుఫానులు గాలులు వచ్చినా, విస్తారమైన జల ప్రవాహములు పొరలి వచ్చినా నిశ్చయముగా అవి వారి మీదికి రావు. కారణం ఏంటి? నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. భక్తునికి ఉన్న విశ్వాసం చూడండి. నా దాగుచోటు నీవే. దాగుచోటు అనగా భద్రపరచబడే స్థలము. దేవుని బిడ్డ, మనకి ఎన్ని తుఫానులు మన మీదికి వచ్చినా, ఎటువంటి గాలులు మన మీదికి వాలినా, వీచినా, ఎటువంటి ఉపద్రవములు మన మీదికి వచ్చినప్పటికీ అవి మన మీదికి రానే రావు. కారణం ఏంటంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి మనము ఆశ్రయించిన బిడ్డలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దాగుచోటు నీవే. భద్రపరచబడేది ఎక్కడ? దేవుని సన్నిధిలో. దేవుని దగ్గరనే మనకు భద్రత. దేవుని సన్నిధిలో ఉంటేనే మనకు ఆ కాపుదల ఉంటుంది. దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో మనం వచ్చినట్లయితే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు. ఆపద నుంచి ఆయన మనల్ని రక్షించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనల్ని రక్షించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. ఎన్ని తుఫానులు, ఎటువంటి శ్రమలు నిన్ను, నీ కుటుంబాన్ని ఆవరించినా నువ్వు భయపడే అవసరం లేదు. ఎందుకంటే మన దాగుచోటు ఎక్కడ? దేవుడే మన దాగుచోటు. దేవుడే మన కుటుంబాన్ని, మనల్ని భద్రపరిచేవాడు. ఆయన శ్రమలన్నిటిలో నుంచి మనల్ని తప్పించి కాపాడి రక్షించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విమోచన గానములతో ఆయన మనల్ని ఆవరిస్తాడంట. విమోచన గానాలు దేవుడు మనకు ఇస్తాడు. సంతోషమైన పాటలు ప్రభు మనకి ఇస్తాడు. విడిపించే, ఆపద నుంచి విడిపించేటువంటి పాటలు, ఆ శక్తిని, ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ సమయంలో నువ్వు దేనికి కూడా భయపడే అవసరం లేదు. ఎటువంటి శ్రమ వచ్చినా నీకు, దేవుని బిడ్డ, నువ్వు దేవుని సన్నిధిలో గడుపు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. ఆపద నుంచి ఆయన నిన్ను ఆదుకునే దేవుడు. శ్రమలో నుంచి నిన్ను రక్షించే దేవుడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. నా దాగుచోటు నీవే, నాశ్రయ దుర్గమా, నా దాగుచోటు నీవే. మన దాగుచోటు యేసయ్యనే. మనం భద్రపరచబడే స్థలము యేసయ్య దగ్గరనే. దేవుని బిడ్డ, దేవుని ఆశ్రయించు. శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవద్దు. దేవుని ఆశ్రయించు. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చెయ్యి. దేవుని కాపుదల కొరకు నువ్వు మొరపెట్టు. తప్పకుండా దేవుడు విస్తార జల ప్రవాహముల లాంటి శ్రమలు నిన్ను, నీ కుటుంబాన్ని ముంచివేసినప్పటికీ దేవుడు మునిగిపోకుండా నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతాడు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మేలుకై దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకు వందనాలు. బిడ్డలను ఆశీర్వదించండి. ఎవరైతే నా ప్రభా శ్రమలతో కృంగిపోతున్నారో, విస్తార జల ప్రవాహం లాంటి శోధనలతో నలిగిపోతున్నారో, బిడ్డలకు నెమ్మది దయచి, అందులో నుంచి ప్రభా శ్రమలలో నుంచి బిడ్డలకు విడుదల దయచి, మీరు రక్షించే దేవుడవు, నువ్వు కాపాడే దేవుడు, విమోచన గానములతో నువ్వు ప్రతి బిడ్డను ఆవరించి ముద్రించే దేవుడు కనుక బిడ్డలందరినీ ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. Amen, amen, amen. Praise the Lord. God bless you all.